ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల మీద మార్పులు చేర్పుల విషయంలో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు, సూచనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా చేశారు. అయితే వాటి మీద జనాలలో అసంతృప్తి ఉంది. ఈ ప్రాంతాన్ని వేరేగా ఉంచారని, కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలు మార్చాలని, మరికొన్ని చోట్ల తమ నియోజకవర్గాలను వేరుగా ఉంచారని, ఇంకొన్ని చోట్ల అసంతృప్తులు వచ్చాయి. అలాగే చిరకాల డిమాండ్లు కూడా కొత్త జిల్లాల మీద ఉన్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నది కూడా ఉంది. దాంతో నాడు విపక్షంలో ఉన్న టీడీపీ తాము అధికారంలోకి వస్తే కనుక కొత్త జిల్లాలో లోపాలను సరిచేస్తామని, అందరితో చర్చించి సమగ్రంగా రూపొందిస్తామని కూడా పేర్కొంది. కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాలో మార్పులు చేర్పులు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇక ప్రతి జిల్లాలో కలెక్టర్లు కూడా జిల్లాల మార్పులు చేర్పుల మీద జనం నుంచి వినతులు తీసుకుంటున్నారు. వీటిని మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. సాధ్యమైనంత తొందరలోనే ప్రభుత్వానికి ఉపసంఘం నివేదికను సమర్పిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా జనాభా గణన 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 మధ్యలో జరగనుంది. దాంతో ఈ మధ్యలో జిల్లాలు కానీ, మండలాలు కానీ, నియోజకవర్గాల్లో కానీ ఏ రకమైన మార్పులు చేర్పులు చేయరాదు. అలాగే పేర్లు కూడా మార్చరాదు. అలాగే సరిహద్దులు కూడా అలాగే ఉంచాలి. అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా మాత్రమే సమయం ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల విషయంలో వేగం పెంచింది అని అంటున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నుంచి నివేదికలు వచ్చిన వెంటనే వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా కొత్త జిల్లాల స్వరూప స్వభావాలను నిర్ణయించి అమల్లోకి తెస్తారని అంటున్నారు. రాజధానిగా ఉన్న అమరావతిని కొత్త జిల్లాగా చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మరి అమరావతి జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉంటాయని చూస్తే కనుక అమరావతి పరిధిలోని మొత్తం 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట వంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి అమరావతి జిల్లాగా చేస్తారంటున్నారు. అంటే అమరావతిలో మొత్తం 5 నియోజకవర్గాలుంటాయని చెబుతున్నారు. ఇక గుంటూరు జిల్లా చూస్తే కొంత చిన్నదిగా మారుతుందంటున్నారు. ఆ జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రతిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలుంటాయని చెబుతున్నారు. ఎన్నాళ్లుగానో డిమాండ్ ఉన్న మార్కాపురం జిల్లాను చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం ప్రత్యేక జిల్లాగా చేసి అందులో గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి వంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపాలని కూడా చూస్తున్నారు. ఈ విధంగా చేస్తేనే ఏ రకమైన ఇబ్బంది లేకుండా పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందని అంటున్నారు. మరోవైపు చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం చాలా దూరంగా ఉన్నందువల్ల రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తారంటున్నారు. రంపచోడవరం ప్రాంతాల వారు జిల్లా కలెక్టరేట్ కోసమైనా, పనుల కోసమైనా తమ ప్రాంతానికి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. దాంతో ఇక్కడ కూడా కొత్త జిల్లా రాబోతోంది.